చేస్తాం. 2000 బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై మంత్రి సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ హరీష్ రావులు హడావిడి చూస్తే బీఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సొంత చెల్లిని మాగంటి తల్లిని కేటీఆర్ మోసం చేశారని ఆరోపించారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని మండిపడ్డారు. మాగంటి తల్లి ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారాలు చూస్తే వాళ్ళలో ఎంత భయం ఉందనేది స్పష్టమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజా సంక్షేమానికి కట్టుబడి మరొకవైపు అభివృద్ధి, మరొక దిక్కు ప్రజా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చింది అబద్ధాలు, అవాస్తవాలు, ఆక్రోశాలు, ఆడబిడ్డల మీద తప్పుడు మాట, ఇదే వ్యవస్థ వాళ్ళు కొనసాగిస్తున్నటువంటి విధానం, ప్రచారం. ఇవాళ నేను కేటీఆర్ గారిని ఒకటే మాట మాట్లాడుతున్నాను. అయ్యా, నీకు ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టడంలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నెంబర్ 1 నువ్వే అనుకుంటావు. ఎందుకంటే సొంత చెల్లిని సహించలేకపోయినా మాగంటి గారి తల్లిని కూడా ఇబ్బంది పెట్టినమని 90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక తల్లి వచ్చి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందంటే నువ్వు ఎలాంటి ఘనాపాటివో, ఎంత మోసకారివో, ఎంత మరి దుర్మార్గునివో నీ తల్లి మాటలలో, మాగంటి గారి తల్లి మాటలలోనే బయటికి రావడం జరిగింది. ఇలా హరీష్ రావు గారు బయటకు వచ్చి మరి నిశ్శబ్ద విప్లవం అని అంటున్నారు. ఆ రోజు కూడా 2003 ఎన్నికలలో మాకు నిశ్శబ్ద విప్లవం ఉంది, మేము గెలుస్తున్నాం అంటే ఆ మాట నిన్ను నిండా ముంచింది. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఉంది, 1 సైడ్ మీకు ఎన్నికలు జరుగుతున్నాయి, 1 సైడ్ మేము గెలవబోతున్నామని బింకాలు మాట్లాడుతున్నాం కదా. మీ ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగింది, మీ తండ్రి చనిపోయిండు, నిన్ననే దినమైంది. ఈ రోజే వచ్చి అంత హడావుడిగా బయటకు వచ్చినామంటేనే మీ పార్టీలో మీలో ఎంత భయం ఉంది, ఓడిపోతున్నామనేటువంటి భయంతో నువ్వు వచ్చి అవాస్తవాలను మాట్లాడుతున్నావు. అందుకనే ఇవాళ భయము అనేది మీకు పట్టుకున్నది, ఓటమి భయం మీకు పట్టుకున్నది, ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడం మీకు పట్టుకున్నది. వికాసం కాదు, విధ్వంసం చేసి హైదరాబాద్ను, తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను